#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వీర్1062 సార్, నేను జుట్టుని పీక్కోవడం మూలన వాల్యూమ్ తగ్గింది, పలచబడింది కూడా, మళ్ళీ అక్కడ జుట్టు వస్తుందా? మా ఫ్యామిలీలో ఎవ్వరికీ బాల్డ్ హెడ్ లేదు. ఈ వీర్ అడిగిన ప్రశ్నకి చాలా మంది రిలేట్ అవుతారు. మనలో చాలా మంది టీవీ చూస్తున్నప్పుడు కావచ్చు, లేదా పుస్తకం చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా ఫోన్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక చేత్తో జుట్టుని అలా తిప్పుకుంటూ ఉండడం కానీ, లేకపోతే జుట్టుని చిన్నగా పీకుతూ ఉండడం కానీ చేస్తూ ఉంటారు. క్రమక్రమంగా అలా చేయడం అలవాటుగా మారిపోయి అది అడిక్షన్ లాగా తయారైపోతుంది. అండ్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ డామినెంట్ హ్యాండ్, అది రైట్ హ్యాండ్ అయితే రైట్ సైడ్ కావచ్చు, లేదా లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ సైడ్ కావచ్చు, వాళ్ళ జుట్టుని పీక్కోవడం మొదలు పెడతారు. కొంతమంది ఏమో జుట్టుని పీక్కుంటారు, ఇంకొంతమంది కాల్ని గోకడం కానీ, లేకపోతే ఒక ఏరియాలో స్కిన్ని అలా నలుపుతూ ఉండడం కానీ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో స్కిన్ అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది. అదే హెయిర్ విషయానికి వస్తే, హెయిర్ ఫ్రీక్వెంట్గా పీకుతూ ఉండడం వల్ల అక్కడ ఉన్న స్టెమ్ సెల్ డిప్లీషన్ అనేటువంటిది జరుగుతుంది. సపోజ్ ఇదే అలవాటు, అంటే జుట్టు పీకుతూ ఉండే అలవాటు కాస్త చాలా అర్లీ స్టేజ్లో మనం కనుక్కున్నాం అనుకోండి, అటువంటప్పుడు ఈ కంపల్సివ్గా పీకడం ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి ప్రాపర్ మెడికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవే కనుక వాడినట్లయితే ఈ కంపల్సివ్ జుట్టు పీకుతూ ఉండే హ్యాబిట్ కాస్త తగ్గిపోయి ఆ ఏరియాలో కనుక ఇంకా స్టెమ్ సెల్స్ అవైలబుల్ ఉంటే హెయిర్ న్యాచురల్గా మళ్ళీ గ్రో అవుతుంది. అంటే ఎటువంటి హెయిర్ ట్రీట్మెంట్ లేకుండానే మీరు జస్ట్ మీ హ్యాబిట్స్ని మార్చుకుంటే మీకు హెయిర్ గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మీ ఫ్యామిలీలో బట్టతలకు సంబంధించి ఎటువంటి జెనెటిక్ టెండెన్సీ లేదు కాబట్టి మీరే కనుక ఈ కంపల్సివ్ హ్యాబిట్ని కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్గా హెయిర్ మళ్ళీ నార్మల్గా మొలిచే అవకాశం ఉంది వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. సపోజ్ మీరు ఆ హ్యాబిట్ని స్టాప్ చేసినా కూడా స్కాల్ప్ ఏరియాలో హెయిర్ గ్రో అవ్వట్లేదు అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో మనకేమర్థం అవుతుంది అంటే, ఆ పర్టికులర్ ఏరియాలో ఆల్రెడీ హెయిర్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిప్లీట్ అయిపోయాయి. అక్కడ ట్రీట్మెంట్ చేయండి హెయిర్ గ్రో అయ్యే అవకాశం లేదు. అటువంటి సిచ్యువేషన్లో బేసిక్ ఫస్ట్ లైన్ థెరపీ మెడికేషన్ స్టార్ట్ చేస్తాము. కానప్పుడు మళ్ళీ PRP కానీ స్టెమ్ సెల్స్ ద్వారా ట్రై చేస్తాము. అలా కూడా కాని పక్షాన డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో ఆ ఏరియాలో రిజల్ట్ అనేటువంటిది తెప్పించుకోవచ్చు. హెయిర్ అనేటువంటివి మళ్ళీ పూర్తిగా గ్రో చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కండిషన్ని ట్రైకోటిల్లోమానియా అంటాం. ఇలాగే ఇంకా కొన్ని రకాల సైకలాజికల్ కండిషన్స్లో కూడా చాలామంది వాళ్ళ జుట్టుని పీక్కోవడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ స్కిన్ని హార్మ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా స్కిన్ని కానీ హెయిర్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేసేదానికంటే మనము ఈ పర్టికులర్ హ్యాబిట్ని కనుక ట్రీట్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి.